దేవదాసి అయినటువంటి నాగరత్నమ్మ గారికి మనసుకి చాలా బాధ కలిగి ఆవిడ దాన్ని నిండు సభలో ఆవిడ చాలా నిర్భయంగా వీరేశలింగం పంతులు యొక్క ఆయన స్టాండ్ ఆ సమయంలో అట్లా తీసుకోవడాన్ని దాన్ని అంతా కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆవిడ మాట్లాడుతుంది. ఆ సభలో ఆవిడ పట్ల అప్పటి వరకు ఆవిడకి లభించిన గౌరవాభిమానాలు మార్పు చెందడం ఆవిడ చూస్తుంది. అంటే దేవదాసి అనేటువంటి దానికి వేశ్యకి ఉండేటువంటి చాలా తేడా ఉంటుందని, ఆ తేడా అంటే వాళ్ళు కళాకారులుగా రూపొందడము, కళాకారులుగా జీవించడానికి కేవలం శారీరకమైనటువంటి కోరికలు తీర్చే వారిగా ఉండేటువంటి వ్యవస్థకి చాలా తేడా ఉందని చెప్తూ ఆవిడ చాలా మదన పడి చివరికి ఎట్లయినా రాధికా సాంత్వనాన్ని ఆవిడ ప్రచురించాలి అని చెప్పి నిర్ణయించుకుని అప్పటి వరకు దొరికిన ప్రతులన్నీ కూడా పరిష్కృతమైనటువంటి ప్రతులు, వీళ్ళు పరిష్కరించినటువంటివి. అందులో కొన్ని ఉంచారు, కొన్ని తీసేశారు, అవతారిక లాంటివి తీసేశారు. అంటే ఆవిడ ఆత్మ ఏదైతే ఉందో అది లేకుండా ఆ కావ్యం ఉందని చెప్పి ఆవిడ ఒరిజినల్ ప్రతి కోసం ప్రయత్నించినప్పుడు చివరికి ఒక హెడ్ మాస్టర్ ఇంట్లో దొరుకుతుంది. ఆవిడ దాన్ని తీసుకుని ఒక ఏడాది పాటు మొత్తం అంతా పరిష్కరించి ఆవిడ వావిళ్ళ వారి ప్రెస్లో ఆవిడ దాన్ని ప్రచురిస్తుంది.